సాంబార్. సాంబార్ అంటేనే ఒక ఎమోషన్. మరి ఆ సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్‌గా కుక్కర్‌లో వెజిటబుల్స్ అన్నీ మీకు ఏ కావాలో అవి తీసుకోండి. నేనైతే ములక్కాడలు, క్యారెట్లు, వంకాయ, ఆనపకాయ మెయిన్ అది మాత్రం మర్చిపోవద్దు. దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోండి. 2 విజిల్స్ అయితే సరిపోతుంది. తర్వాత మీరు ఎందులో అయితే సాంబార్ పెట్టాలనుకుంటున్నారో దాంట్లో పప్పు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, తగిన నీళ్ళు అండ్ కొంచెం పసుపు, ఉప్పు, కారం, కరివేపాకు వేసుకొని ఆ పప్పుని బాగా ఉడికించుకోండి. వన్స్ పప్పు ఉడికిన తర్వాత దాంట్లోంచి ఆ ఉల్లిపాయలని తీసేయండి. ఎందుకంటే మనం పప్పు మ్యాష్ చేసేటప్పుడు ఆ ఉల్లిపాయలు కూడా స్మాష్ అయిపోతాయి. సో అందుకని అవి పక్కన పెట్టుకొని పప్పు గుత్తితో బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి పప్పుని. తర్వాత ఆ పప్పులోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని ఆ ఉల్లిపాయలు తీసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేయండి. తర్వాత దాంట్లోకి ముందుగా రెడీ చేసుకున్న చింతపండు, టమాటో, కొత్తిమీర కాడలు బాగా స్మాష్ చేసుకుని ఆ గుజ్జు ఏదైతే ఉందో దాన్ని వేసుకొని తగినంత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని వాటర్ వేసుకొని పెట్టుకోండి. తర్వాత లాస్ట్లో బెండకాయలు కూడా పైన వేయండి. నేను ముందు వేస్తే జిగురు వస్తాయని వేయలేదు. తర్వాత కొంచెం బెల్లం, సాంబార్ పొడి కూడా వేసుకుని దానికి పోపుకి రెడీ చేసుకొని పోపు పెట్టుకోండి. అండ్ నేను సాంబార్ పౌడర్ కూడా బయట కొన్నది కాదు, నేను రూమ్లోనే చేసుకున్నా. ఒకవేళ మీకు కావాలంటే నేను చేసి పెడతాను, వీడియో పెడతాను చూడండి. పోపుకి బేసిక్ ఇంగ్రీడియంట్స్ లైక్ వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, కొత్తిమీర వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుంది. తర్వాత మరుగుతున్న సాంబార్లోకి ఈ పోపు వేసేయండి. అంతే. దీంట్లోకి నేను ఆ కాకరకాయ ఫ్రై చేసుకొని అది మిక్స్ చేసుకొని తిన్నా.